Hello everyone, welcome back to my channel. Previous uploaded video Dolby Atmos 5050 DM model full review వీడియోలో అయితే చాలామంది రేర్ స్పీకర్స్ సౌండ్ అనేది చాలా లో ఉంది అని కామెంట్ చేశారు. ఈ వీడియోలో నేను రేర్ స్పీకర్ సౌండ్ అనేది ఎందుకు లో ఉంది, దానికి రీజన్ ఏంటి అనేది చెప్తాను. అలాగే డాల్బీ ఆడియోకి డాల్బీ అట్మాస్కి డిఫరెన్స్ ఏంటి చెప్తాను. ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒకవేళ ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేయండి. ముందుగా డాల్బీ ఆడియో చూసినట్లయితే డాల్బీ ఆడియో అనేది మనకి ఛానల్ బేస్డ్ ఆడియో. అంటే మనకి 2.1, 5.1, 7.1 ఛానల్లో అయితే డాల్బీ ఆడియో ఉంటుంది. ఇదేంటంటే స్టీరియో సరౌండ్ సౌండ్ని జనరేట్ చేస్తుంది. అంటే మనకి 5.1 ఛానల్లో చూసినట్లయితే సో ఫ్రంట్ సౌండ్ బార్లో 3 స్పీకర్స్ ఉంటాయి, బ్యాక్ రేర్ 2 స్పీకర్స్ ఉంటాయి. ఈ 5 ఛానల్స్ ఏంటంటే మనకి కంప్లీట్ ఏదైనా డైలాగ్ కానీ మూవీస్ కానీ సాంగ్స్ కానీ చూస్తున్నప్పుడు అయితే స్టీరియో సరౌండ్స్ ఆడియోని అయితే జనరేట్ చేస్తాయి. దీనివల్ల ఏంటంటే మనకి సో రేర్ స్పీకర్స్లో ఫ్రంట్ సౌండ్ బార్లో వచ్చేంత వాల్యూమ్ అనేది సౌండ్ అనేది అయితే వస్తుంది. అంటే సౌండ్ బార్ని మ్యాచింగ్ చేసేంత సౌండ్ అనేది రేర్ స్పీకర్స్లో ఉంటుంది. ఇందులో ఓవరాల్గా మనకి డైలాగ్స్, మ్యూజిక్స్, సాంగ్స్ అన్నీ రేర్ స్పీకర్స్లో వస్తాయి. ఇంకా డాల్బీ అట్మాస్ చూసినట్లయితే ఇది కంప్లీట్గా మనకి ఆబ్జెక్ట్ బేస్డ్ ఆడియో. అంటే సౌండ్ అనేది 3Dలో మూవ్ అవుతుంది అన్నమాట. అంటే మనం కూర్చున్నప్పుడు మన చుట్టూ స్ప్రెడ్ అవుతుంది ఆడియో. సో దీంట్లో ఈ డాల్బీ అట్మాస్లో రేర్ స్పీకర్స్ అనేవి మెయిన్గా అంబియంట్ ఎఫెక్ట్స్ కోసం అయితే యూజ్ చేస్తారు. అంతేకాని డైలాగ్స్, సాంగ్స్ అయితే సౌండ్ బార్తో మ్యాచ్ అయ్యేంత లౌడ్నెస్ అయితే దీంట్లో ఉండదు. డైలాగ్స్, సాంగ్స్, మ్యూజిక్ అనేది ఫ్రంట్లో ఉన్న సౌండ్ బార్ నుండి జనరేట్ అవుతుంది. రేర్ స్పీకర్స్ వచ్చేసి మనకు కంప్లీట్గా అంబియంట్ సౌండ్ ఎఫెక్ట్స్ కోసం అయితే, అంటే ఏంటి, మన చుట్టూ జరుగుతున్నట్టు రియలిస్టిక్ ఆడియో సౌండ్ అయితే జనరేట్ చేస్తాయి. సో ఇంకా రేర్ స్పీకర్స్లో సౌండ్ ఎందుకు లో వస్తుంది డాల్బీ అట్మాస్లో అది చూసినట్లయితే మనకు డాల్బీ ఆడియోలో 5.1 ఛానల్లో సౌండ్ అనేది అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది. సో రేర్ స్పీకర్స్లో మనకి సౌండ్, సాంగ్స్, మ్యూజిక్, డైలాగ్స్ అన్నీ వస్తాయి. సౌండ్ కూడా బాగా వస్తుంది. అదేంటి, కంప్లీట్గా స్టీరియో సౌండ్. ఇంకా డాల్బీ అట్మాస్లో చూసినట్లయితే మనకు కంప్లీట్గా అంబియంట్ సౌండ్ క్రియేట్ చేస్తాయి. కాబట్టి మనకు కంప్లీట్గా 3D ఫీలింగ్, 3D ఎఫెక్ట్ని క్రియేట్ చేయడం కోసం స్పెసిఫిక్ సౌండ్, స్పెసిఫిక్ ఎఫెక్ట్స్ని మాత్రమే ఈ రేర్ స్పీకర్స్ నుండి ఆడియో అనేది జనరేట్ చేస్తుంది. అదేంటి, రెయిన్, వర్షం పడుతున్నప్పుడు చినుకుల సౌండ్, నడుస్తున్నప్పుడు ఫుట్ స్టెప్స్ సౌండ్, వెహికల్ హార్న్స్, ట్రాఫిక్, అలాంటి సౌండ్ని అయితే మనకు రేర్ స్పీకర్స్ నుండి జనరేట్ చేస్తాయి. సో అంతేకాని స్పెసిఫిక్గా ఛానల్ బేస్డ్ అయితే కాదు. డైలాగ్స్, మ్యూజిక్ అలాంటివి అయితే స్టీరియో సౌండ్ దీంట్లో రాదు. స్టీరియో సౌండ్ అనేది దీంట్లో ఉండదు. ఇది కంప్లీట్గా 3D ఆడియో. అందుకే రేర్ స్పీకర్ వాల్యూమ్ అనేది తక్కువగా వస్తుంది. అంటే ఇక్కడ లో వాల్యూమ్ అనేది రేర్ స్పీకర్స్లో నార్మల్, అంతేకాని ప్రాబ్లం కాదు, ఫాల్ట్ కాదు, డిఫెక్ట్ ప్రోడక్ట్ అంతకన్నా కాదు. సో రేర్ స్పీకర్స్ని మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, సో సౌండ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఏం చేయాలి అంటే మనకు కంప్లీట్గా మన టీవీలో అయితే డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేయాలి ఆడియో. అలాగే మనం సౌండ్ బార్కి, టీవీకి ఎప్పుడు హై స్పీడ్ HDMI కేబుల్ యూజ్ చేయాలి. అలాగే ఇంకా రేర్ స్పీకర్స్ అనేవి మనం కూర్చున్నప్పుడు మనకు రైట్, లెఫ్ట్ మన ఇయర్ హైట్ లెవెల్లో అడ్జస్ట్ చేసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రేర్ స్పీకర్స్ అనేవి కేవలం 3D ఆడియోని జనరేట్ చేయడం కోసం, అంటే అంబియంట్ ఎఫెక్ట్స్, ఇమ్మర్షన్ సౌండ్ క్రియేట్ చేయడం కోసమే. కానీ సో ఫుల్ సౌండ్ వచ్చి డైలాగ్స్, సాంగ్స్, మ్యూజిక్ రావడం కోసం అయితే కాదు. అంతేగాని చాలామంది రేర్ స్పీకర్స్ సౌండ్ తక్కువ వస్తుంది, ఇది ఫాల్టీ ప్రోడక్ట్, డిఫెక్ట్ ప్రోడక్ట్ అని అయితే అనుకోవద్దు. సో డాల్బీ అట్మాస్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది మనకు 5050 DA మోడల్లో. సో అంతేగాని ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి
డాల్బీ ఆడియో రేర్ స్పీకర్స్ అనేవి లౌడ్ అండ్ ఛానల్ స్పెసిఫిక్. ఇంకా డాల్బీ అట్మాస్ రేర్ స్పీకర్స్ అనేవి లో, అంబియంట్ అండ్ ఆబ్జెక్ట్ బేస్డ్. ఒకవేళ మీరు సాంగ్స్ ఎక్కువగా వింటే అలాగే అన్ని ఛానల్స్ నుండి మీకు సౌండ్ ఎక్కువగా రావాలి అనుకుంటే డాల్బీ ఆడియో బాగుంటుంది. లేదు మాకు మూవీస్ ఎక్కువగా చూస్తాం మేము, మంచి మూవీ ఎక్స్పీరియన్స్, థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం డాల్బీ అట్మాస్ బాగుంటుంది. సో ఈ వీడియోలో నేనైతే రేర్ స్పీకర్స్ వాల్యూమ్ డాల్బీ అట్మాస్లో ఎందుకు లో వస్తాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే డాల్బీ ఆడియోకి డాల్బీ అట్మాస్కి డిఫరెన్స్ ఏంటి చెప్పాను. సో ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటికీ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేయండి.